వదిలేరా, వద్దురా. నీ రెప్ప పడితే ఈడి తల తెగుద్ది. ఎలమంద మనుషుల్ని చంపి నాగేశ్వరరావు చేసింది హత్య కాదు, హెచ్చరిక. నెత్తురుతో రాసిన హెచ్చరిక. నాగేశ్వరరావు కాదు, టైగర్ నాగేశ్వరరావు. ఎప్పుడు ఏ చిన్న వయసులోనో ఇంకిపోయిన కన్నీళ్లు, సారా చనిపోయినప్పుడు కూడా రాని కన్నీళ్లు. చాలా ఏళ్ల తర్వాత ఆ కళ్లకు తడి స్పర్శ తెలిసింది. స్టోర్పురం మొత్తం పోలీసు గస్తీ ఉంది మావయ్య. ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు. అక్కడుంటే ప్రమాదం అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడుంటే వీళ్ళకి ప్రమాదం. ఇక్కడి దాకా రావాలంటే నీకో మామయ్య ఉన్నాడన్న సంగతి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా అల్లుడు. మీ అమ్మ పోయిన దగ్గర నుంచి మన మధ్య పెద్దగా రాకపోకలేవు. వయసు వచ్చాక మనీని చూడలేదు గాను అసలు. బాగానే అన్నావు. బావ 10 రోజులు ఉంటాడంట. నిన్ను చూస్తే పడిపోతానన్నావుగా. చూస్తా. 10 రోజులెందుకు? ఒక్కసారి నన్ను ఇలా చూశాడంటే నన్నే చేసుకుంటానంటాడు. మణి బాగున్నావా? బావ వచ్చినాడు. ఎండి చేపలేపమ్మా. ఏంటి చూడట్లేదు? నన్నే చూడవా? అయితే అన్నం తక్కువ పెడతా. అడగడానికైనా నన్ను చూడాలిగా. మనీ చేపలు ఎప్పుడు బాగా చేస్తుందిరా. నాకు ఇక్కడ ఎండు చేపలు అంటే చాలా ఇష్టం మామ. ఇంకా చూడవా? అయితే కూర కూడా తక్కువ వేస్తా. ఇప్పుడు ఎలా అడగకుండా ఉంటావో చూస్తా. అక్క, నిన్నడిగే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? అవును, వాడికి రెండో పెళ్లి తెలుసా? తెలుసు. వాడికి నీ అంత కూతురుందంట. అవును, ఆ? అన్నీ కుదిరితే వాడి పెళ్లితో పాటు కూతురు పెళ్లి కూడా చేసేస్తాడంట. మరి బావంటే ఇష్టమన్నా? అందుకేగా ఈ పెళ్లి చూపులు. ఇప్పుడు చెప్పు, బావకొక్కసారి ఇలా కనపడ్డాననుకో. ఒసేయ్, ముస్తాబ్ చేసుకొని బావకు కనిపించడం కోసం పెళ్లి చూపులకి సరే అన్నావా? ఇంకా బతికే ఉన్నారా? మన పిల్లల మీద తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు బావా. నువ్వు రాబోతు చాలా దారుణం జరిగిపోతే బావా. మా పేరు పెడితే జీవితంలో మాకు ఉద్యోగం రాదు సార్. మా నాన్నలాగా తాతలాగా దొంగలుగానే మిగిలిపోతాం సార్. చావడం అంటే మనిషి పోవడం కాదురా, మనం జీవితాంతం ఒక కల కంటాం చూడు,
ఆ కల చచ్చిపోవడం, ఉద్యోగాలు చేసుకుని నిజాయితీగా బతకాలన్నా మీ కల చచ్చిపోవాలా? కన్నబాబు బిఏ ఫస్ట్ క్లాస్ సార్. బిఏ ఫస్ట్ క్లాస్ మీద లూటీ కేసేంద్రా. సార్ దర్జాకి తగినట్టుగా ఉంటది. మర్డర్ కేసు ఎట్టండి. కావల్లో మనోడి మీద మర్డర్ కేసు ఉంది, పోలీసులు ఎతుకుతున్నారు. ఆ కేసు కూడా వేసుకో. అయ్యా 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 నా తమ్ముడు వదిలేండి అయ్యా. అయ్యా వాడి జీవితం నాశనం అయిపోద్ది అయ్యా. అయ్యా వదిలేండి అయ్యా. అయ్యా 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 నా తమ్ముడిని వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా వదిలేండి అయ్యా. నాకు తెలుసప్పా నువ్వు వస్తావని. ఇప్పుడు చూడు, చుట్టూ 100 తుపాకులున్నాయి. నేను నీ మాదిరి గొడ్డలి దింపేసి వెళ్ళిపోను. నీ గుండె సప్పుడు ఆగేదాకా గుళ్ళు దింపుతూనే ఉంటా. నీ తూటాలతో ఒళ్ళు జల్లెడపడ్డా అడుక్కో తల నరుక్కుంటూ నీ తలదాకా వచ్చేస్తా. కాల్చిపడైన నా కొడుకుని. సార్ గన్ పౌడర్ సార్. మదరాసు దొంగతనానికి 30 కిలోలు తెచ్చా. ఆడ 5 కిలోలతోనే పని అయిపోయింది. మిగతా 25. మల్లిక, సుమతి, ఏందిరా చూస్తున్నారు? కాల్చేయండి వాణ్ణి. ముందు మందుగుండుతో ఓలీ అయిపోయింది. ఇప్పుడు తుపాకులు పేలిస్తే దీపావళి మొదలైపోద్ది. నిజమే సార్, గన్ పౌడర్ హైలీ ఎక్స్ప్లోజివ్. చిన్న నిప్పుర వచ్చిన ఆ స్పార్క్ కి మొత్తం కాలిపోతాం. తాళాలు తెరవటం, తలలు తరగటం నేను నా 8వ ఏటనే చేశాను. కానీ నిన్నిప్పుడు చంపితే అమర్ రహే అని నీ శవాన్ని ఊరేగిస్తారు, శిలా విగ్రహాలు కట్టేస్తారు. నువ్వు ఆపాలనుకున్న ఫ్యాక్టరీ ఊరికి రావటం నువ్వు చూడాలి. ఫ్యాక్టరీ శంకుస్థాపన జరిగిన రోజున నీ తల తీసుకెళ్ళిపోతాను. నీ జీతానికి పనిచేసే నా కొడుకులు వీడిని చంపటం వీళ్ళ వల్ల కాదన్నా. వీడిని చంపటానికి బతుకుతున్నాడు ఒకడున్నాడు, సిఐ మౌళి. వాడికి వీడికి చాలా పాత లెక్కలున్నాయి. ఒకసారి దానికోసం నాగి తనను కొట్టాడని సిఐ రికార్డుల్లో రాయించాడు. నిజానికి సిఐ మౌళియే ఆ సాని దాని మీద పడ్డాడు. అయితే చూపించు. పిలిపించండిరా. ఎందుకే నీకు నాగంటే అంత ఇట్టాం? నేను ఈ పనిలోకి వచ్చేసరికి నాకు 12 ఏండ్లు. సవత్తాడకుండానే సానిదాన్నైపోయాను. మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది, ఒకరోజు పని చేయాలంటే కష్టం ఉంటుంది అని ఆలోచించాడు చూడు. అక్కడ నచ్చేశాడు. నేను మౌళి కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయి నాగేశ్వరరావు ఎలా ఉంటాడో చూడలేదు. నువ్వేమో చూపిస్తా చూపిస్తా అని ఆశ పెడుతున్నావు, కానీ చూపించట్లేదు. సర్లేవే, ఈసారి చూపిస్తాలే. చూపిస్తావుగా? మునుస్వామి గురించి నీకు తెలుసుగా. 2వ పెళ్ళి, పెళ్ళిడికి వచ్చిన పిల్ల కూడా ఉంది. మొదటి పిల్లానికి వయసు అయిపోయిందని 2వ పెళ్ళికి సిద్ధమయ్యాడు. లగ్గం పెట్టించండి నాన్న. ఇంకోసారి బాగా ఆలోచించుకుని చెప్పమ్మా. ఆలోచించుకుని చెప్తున్నాను నాన్న. నాగి, నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా. వెనక చెల్లుందని త్యాగం చేస్తున్నావా? పెళ్లి ఖర్చులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. మాయా, మంచి సంబంధం ఉంటే చూడు. అవసరం లేదు. మావయ్య,
నేను మనీతో కొంచెం మాట్లాడాలి. వాడికి పెళ్ళం ఉండగా 2వ పెళ్లి చేసుకుంటున్నాడు. రేపున ఉండగా 3వ పెళ్లి చేసుకుంటే ఒక సవతితో సర్దుకునేదాన్ని 2తో సర్దుకుంటానులే. చూడు బావా, మనకెవరైనా విపరీతంగా నచ్చారనుకో ఇంకెవరూ నచ్చరంతే. నచ్చని వాడు మొదటి పెళ్ళోడైతే ఏంటి, 2వ పెళ్ళోడైతే ఏంటి. ఎండు మెత్తళ్ళు తింటావా, వేపుడు తింటావా, పులుసు తింటావా? మణి నిన్నే. నిన్ను చేసుకోమని అడగడం లేదులే బావా. నిన్ను తప్ప ఎవరిని చేసుకున్నా ఒకటే అంటున్నా. సరే, నీ తృప్తి కోసం కావాలంటే వేరే సంబంధం చూడు, నాకు పెద్ద తేడా ఏముండదు. పులుసు పెట్టేస్తున్నా. నా గురించి నీకేం తెలుసు? మొత్తం స్టేట్ పోలీస్ నా కోసం వెతుకుతుంది. 6వ పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారంట కదా. అదే మద్రాసు జైలు నుంచి పారిపోయి వచ్చావంట కదా. నేను 24 మందిని చంపేశాను. ఆ ఎమ్మెల్యే గారు కూడా పోయి ఉంటే మొత్తం 25 అయి ఉండేది కదా. ఆణ్ణి మాత్రం వదలొద్దు బావా.